క్రైస్త లార్డ్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలరా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42 నుండి 47వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగి ఉన్నదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనసుకలై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన వాక్య లేఖనము కొరకే ప్రార్థన చేద్దాం. అత్యంత ప్రేమ కనికరము కలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలనైనా మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ నూతన దినమున మాకిచ్చిన ఈ వాక్య లేఖనమును మా కొరకు దీవించమని, ఈ లేఖనముల నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున అడిగి వేడుకుంటూ నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, ఆది సంఘం యొక్క లక్షణాలను మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. ఆది సంఘములో యేసు ప్రభుల వారు ఆరోహణమైన తరువాత పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడినప్పుడు సంఘములో సహవాసములో ఉన్నటువంటి వారు ఏక మనసుతో ప్రార్థించగా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తరువాత పేతురు గారు లేచి చేసినటువంటి బోధ, మొదటి ప్రసంగములోనే దేవుడు సంఘములో 3,000 మందిని చేర్చినట్లుగా మనం చూడగలం. అలాగున చేర్చబడినటువంటి సంఘ సహవాసులకు, విశ్వాసులకు ఏ లక్షణాలు వారు ఆ రీతిగా వృద్ధి చెందడానికి ఒక్క ప్రసంగము ద్వారా దేవుని యొక్క మాటలు విన్నటువంటి ప్రజలలో అంత గొప్ప దీవెనలు, అంత గొప్ప ఆశీర్వాదాలు వారు పొందుకోవడానికి గల కారణము ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. ఎందుకు వారు ఆ రీతిగా దీవించబడ్డారు, ఆ రీతిగా వృద్ధి పొందించబడ్డారు? ఆది సంఘములో అనేక మంది చేర్చబడడానికి ఒక్క దినమందే 3,000 మంది విశ్వాసులు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుని యేసు ప్రభుల వారి యందు నమ్మిక ఉంచడానికి, యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించడానికి గల కారణము ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, 42వ వచనంలో మనం చూసినట్లయితే వారు ఏం చేస్తారో తెలుసా? వారు అపోస్తుల బోధను విన్నారు. మొదటిగా మనం చూసినట్లయితే అపోస్తుల యొక్క బోధను వారు మొదట విన్నారు. అందుకనే వారు అంతకంతకు అభివృద్ధి చెందారు. ఆ సహవాసము అంతకంతకు వృద్ధి చెందింది. ఎప్పుడైతే మనము సేవకులు చెప్పేటువంటి మాటలను సేవకుని మాటగా కాకుండా అది దేవుని యొద్ద నుండి వస్తున్నటువంటి మాట అని, చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట దేవుడే వారికి అనుగ్రహిస్తూ ఉన్నారని విశ్వసించకుండా బోధ చేస్తున్నటువంటి వారి యందు దృష్టి పెట్టి బోధిస్తున్న వాని మీద మనస్సు పెట్టి ఒకరి బోధన వింటూ మరొకరి బోధను త్రోసివేస్తూ ఈ రోజున ప్రజలు తమ జీవితాలను వారి జీవితాలలో అభివృద్ధి లేకుండా ఉంటూ ఉన్నారు. సంఘము సహవాసములలో వారు ఎదగకుండా ఉంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే చెప్పబడుతున్నటువంటి బోధను వారు వినేటువంటి ఆ యొక్క రీతిని బట్టి. కాబట్టి చెబుతున్నటువంటి వారు ఎవరైనా సరే దేవుని సన్నిధిలో నిలబడి బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆ బోధకు తమ మనస్సులను, తమ హృదయాలను ఇవ్వకపోవడం వలననే వారి జీవితాల్లో కూడా అభివృద్ధి లేదు, సంఘములో కూడా అభివృద్ధి అనేది కనబడటం లేదు. ఈ రోజున ఒక వ్యక్తి బోధ చేస్తేనే మేము వింటాం, మరొకరు చెప్తే మేము వినం అనేటువంటి స్థితికి ప్రజలు వచ్చేసారు. ఎందుకంటే ప్రజలు అనేక రకాలుగా ఈ రోజున చెడి పడిపోయి ఉన్నారు.
మరి లోకముతో వారు పట్టబడి ఉన్నారు. అలాంటి వారు ఈ రోజున బోధ వినేటువంటి పరిస్థితులు మనకు కనిపించటం లేదు. కాబట్టి ఆది సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా అపోస్తులు అనగా బోధకులు, సేవకులు మరి చెప్పిన బోధ యందు వారు లక్ష్యముంచారు. కాబట్టి వారు చెబుతున్నటువంటి ప్రతి మాట వారిదిగా వారు అనుకోకుండా దేవుడే వారితో మాట్లాడుతూ ఉన్నారని, దేవుడే వారి ద్వారా మాతో మాట్లాడుతున్నారు అని అనుకున్నారు. కాబట్టి వారు బోధ యందు లక్ష్యముంచారు. ఆ సహవాసమును సంఘములో వారు మరి అభివృద్ధిపరచబడ్డారు. మొదటిగా వారు బోధ యందు మరి నిలిచి ఉన్నారు. బోధను వారు అంగీకరించారు. బోధను తెరవబడిన హృదయాలతో వారు స్వీకరించారు, వారి హృదయంలో ఉంచుకున్నారు. అందుకని వారిలో మరి అభివృద్ధి మరి మరి కనపడింది. రెండవదిగా మనం చూసినట్లయితే మరి సహవాసమందు మరి ఈ రోజున సంఘాలలో సహవాసాలలో మనం చూసినట్లయితే కొంతమందితో మాత్రమే సహవాసం చేస్తూ ఉంటారు. ఒక సహవాసపు బిడ్డలుగా మీరు రక్షింపబడి ఆ సహవాసములో కొనసాగుతూ ఉన్నప్పుడు ఇతర సహవాసపు బిడ్డలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. సంఘములో సహవాసములో నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మరి సేవకుడు నా పేరు ఆత్మానం తలుస్తున్నాడని నీవు హెచ్చించుకుంటూ ఉన్నావేమో. ఒకవేళ నా పేరే నేనేగాక లేకపోతే మరి నా పేరు ఎత్తకపోతే ఆ రోజు ఆ ఆదివారం గడవట్లేదని ఒకవేళ నీవు ఎర్రవేగుతున్నావేమో. నీ పేరు పదే పదే ఒకవేళ సేవకుడు ఉచ్చరిస్తూ ఉంటే ఆ మాటను బట్టి నువ్వు ఒకవేళ గర్విస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. సేవకుడు నీ పేరెత్తినంత మాత్రాన సేవకుడు నిన్ను ప్రతిసారి మరి నేను నిలబెడుతూ ఉన్నాడని చెప్పి ఒకవేళ ఆ మాటలను బట్టి ఒకవేళ నువ్వు పొంగుతున్నావేమో, ఆ మాటను బట్టి సంతోషిస్తూ ఉన్నావేమో. సేవకుని మాట ఆ కొద్ది సమయం వరకే పనిచేస్తుంది. కానీ సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలందరితో కూడా నీ విశ్వాసాన్ని కనపరుచుకుంటూ వారి విశ్వాసములో ఉన్నటువంటి ఒకవేళ నీవు విశ్వాసురాలివైతే మరి నీ తోటి సహవాసపు సహోదరిలో ఒకవేళ ఏదైనా లోపం ఉంటే దానిని ప్రార్థన చేయటం ద్వారా నీవు దేవునితో సహసంబంధాలను కలిగి దేవునితో మరి సహవాసం చేస్తూ ఉన్నటువంటి వారి సహవాసపు చేస్తున్న దానివైతే నీతోటి సహోదరునితో నీవు ఆ విషయాలను మాట్లాడి వారిలో ఉన్నటువంటి ఆ లోటుపాట్లను తెలియచేసేదానిగా మారుతావు. కానీ ఈ రోజున సంఘాలలో మనం చూసినట్లయితే సహవాసంలో ఉన్న వారితో సత్సంబంధాలు ఎవరికీ ఉండటం లేదు. కేవలము ఆ కొద్ది సమయము సన్నిధిలో ఉన్న కొద్ది సమయం మాత్రమే మరి అంటున్నట్టుగా మాట్లాడుతూ లోపల మరి వారి పట్ల ద్వేషాన్ని, అసహనాన్ని, మరి తిరస్కార భావంతో ఉంటూ పైకి భక్తి గల వారి వలె మరి ఏ విధమైనటువంటి మరి కోపము, ద్వేషము లేని వారి వలె మాట్లాడుతూ తమ్మును తాము మోసపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆది సంఘములో ఉన్నటువంటి సహవాసపు రక్షింపబడినటువంటి బిడ్డలు ఆ రీతిగా లేరండి. కాబట్టి వారు అంతకంతకు అభివృద్ధి చెందారు. ఎంతగా అభివృద్ధి చెందారు అని అంటే సహవాసమందు వారు నిలిచి ఉన్నారు. ఎవరైతే సహవాసమందు నిలిచి మరి విశ్వాస్యతను పెంపొందించుకుంటారో, ఒక విషయం చెప్పవచ్చునండి, ఎవరైతే సేవకుని బోధ యందు లక్ష్యం ఉంచుతారో వారు సహవాసమందును కూడా లక్ష్యం ఉంచుతారు. సహవాసముల బిడ్డలతో మంచి సత్సంబంధాలను కలిగి ఉంటారు. కాబట్టి ఈ రోజున సంఘాలలో విశ్వాసుల మధ్య సత్సంబంధాలు లేకపోవడానికి కారణం కూడా మరి ఇప్పుడు మనం చూసినట్లయితే అది సేవకులే అవుతున్నారు. సేవకులు ఏం చేస్తున్నారో తెలుసా? సంఘములో సహవాసములు ఉన్న వారితో మరి కొంతమందితో సహవాసం చేస్తూ కొంతమందిని ప్రక్కన పెడుతూ కొంతమందిని మరి ఇన్ఫార్మర్లుగా మరి ఏర్పాటు చేసుకుని వారి యొక్క పరిస్థితులను, సంఘంలో ఉన్నటువంటి ఇతర విశ్వాసుల పరిస్థితులను అడిగి తెలుసుకోవడం, మరి వారు చెప్పేటువంటి అబద్ధపు మాటలను నమ్మడం, వారు చెప్పిన మాటలను బట్టి మరి సంఘములోకి వచ్చిన తర్వాత వారిని మరి వాక్యంలో పెట్టి వారిని విమర్శించడం, ఇలాంటి
ఆ దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు సేవకుల్లోని కూడా ఈ సహవాసంలో ఉన్నటువంటి వారు ఎక్కిస్తూ ఉన్నారు. కాబట్టి అభిషేకం పొందినటువంటి సేవకులు కూడా ఈ దుష్ట మనుషుల ద్వారా, ఈ దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వారు, ఈ ద్వేషపరులైనటువంటి వారు సహవాసములో ఉండి ఇతర ఇతర విశ్వాసులను మరి తక్కువ చేస్తూ మరి సేవకులకు తెలియచేయడం, ఆ మాటలను సేవకులు వినడం, దానిని మరి ఈ రీతిగా సంఘాలలో నడుస్తూ ఉండగా సంఘాలు అభివృద్ధి చెందకపోవడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణంగా ఈ రోజున మనకు కనబడుతూ ఉంది. సేవకుడు న్యూట్రల్గా ఉండాలి. సేవకుడు విశ్వాసి చెప్తే వినేవాడిగా ఉండకూడదు. కేవలము సేవకుడు, విశ్వాసి వారిద్దరి మధ్య సంబంధం ఎంతవరకు అనంటే సేవకుడు చెప్పేటువంటి మాటకు లోబడే విధంగా విశ్వాసి ఉండాలి. అంతేకాని విశ్వాసి చెప్తే సేవకుడు వినే విధంగా ఉండకూడదు. ఎందుకంటే అభిషేకం కలిగినటువంటి వారు దేవుని యొద్ద నుండి పొందుకున్న మాటలను చెప్తారు. ఒకవేళ సొంత మాటలు చెప్తే అది సంఘానికి కానీ మరి ఏ వ్యక్తికి కూడా ఉపయోగం ఉండదు కదా. దేవుని యొక్క చిత్తము లేనిదే ఏ మనిషి మరి తన విశ్వాసాన్ని పెంపొందించుకొనలేడు. దేవుడే కార్యం చేయకపోతే మనిషి వలనో లేతే సేవకుని వలన ఏది జరగదు కదా. కాబట్టి ఈ రోజున విశ్వాసి, సేవకుడు వారి యొక్క మరి వారి యొక్క స్థితులను, వారి యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఈ రోజున సేవకుడు ఉండవలసిన రీతిలో సేవకుడు ఉండాలి. విశ్వాసి తాను ఉండవలసిన రీతిలో తాను ఉండాలి. కానీ ఈ రోజున అవి రెండు జరగటం లేదండి. కాబట్టి సంఘములో సహవాసముల అభివృద్ధి అనేది జరగటం లేదు. వ్యక్తిగత జీవితంలో విశ్వాసి, సహవాస జీవితంలో విశ్వాసి పడిపోయిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి సంఘము అభివృద్ధి పొందకపోవడానికి గల ప్రధానమైన కారణం అదే. సహవాసము వారితో సత్సంబంధాలు లేకపోవడం, మరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడం, వ్యక్తిగత జీవితం, ఇవన్నీ కూడా సహవాసాన్ని, సంఘాన్ని మరి నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆది సహవాసపు బిడ్డలు ఆ రీతిగా లేరండి. సహవాసమందు వారు ఎంతగానో మరి అభివృద్ధి చెందారు. సహవాసముతో వారు మరి సత్సంబంధాలు కలిగి జీవించి ఉన్నారు. మరి మూడవదిగా మనం చూసినట్లయితే రొట్టె విరుచుట దేనికి చేస్తారండి? సంఘంలో యేసు ప్రభుల వారు చేసిన త్యాగాన్ని, యేసు ప్రభుల వారు సిలువలో నా కోసమే ఈ త్యాగం చేశాడు, నా కోసమే ఆయన ప్రాణం పెట్టాడని గుర్తు చేసుకోవడం కోసం మాత్రమే మనం రొట్టె విరుస్తూ ఉంటాం. యేసు ప్రభుల వారు చేసినటువంటి ఆ గొప్ప త్యాగము మనము ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకుంటూ దానిని మరి ప్రపంచానికి చాటి చెప్పాలని, మరి రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆ రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తూ యేసు ప్రభుల వారి యొక్క శక్తిని, యేసు ప్రభుల వారు చేసిన త్యాగాన్ని మరి గుర్తించాలని దేవుడు మరి దానిని కట్టడిగా మనకు నియమించారు. కాబట్టి రొట్టె విరుచుటి యందును మరి ఆది సహవాసపు సభ్యులు మరి విశ్వాసులు ఏ రీతిగా ఉన్నారంటే ప్రతి నిత్యము కూడా యేసు ప్రభువుని స్మరిస్తూ ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని, శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారంటండి. అందుకే ఆ సహవాసము ఒక్క దినమంది 3,000 మంది మరి రక్షణలోనికి వచ్చినట్లుగా మనం చూడగలం. 4వదిగా చూసినట్లయితే ప్రార్థన చేయటి యందు. ఈ 4వ ప్రాముఖ్యమైనటువంటి అంశము ఆది సహవాసపు ప్రారంభ సహవాసపు సంఘములో మనం చూడగలం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మరి బోధ వినటం మంచిదే, సహవాసమందు నిలిచి ఉండటం మంచిదే, రొట్టె విరుచుట అంటే దేవునిని జ్ఞాపకం చేసుకుంటే మంచిదే. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన చేయడం. ప్రార్థనా జీవితము ఏ సంఘములో ఉంటుందో, ప్రార్థనా పరులైనటువంటి వారు ఏ సంఘములో సహవాసములో ఉంటారో ఆ సంఘము అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థన చేసేవారు సంఘములో సహవాసములో కనపడడం లేదు. ఆదివారం ఒక్కరోజే మరి ఆ గంట సేపు సన్నిధిలో నటిస్తూ ఉన్నారు. మేము ప్రార్థనా పరులమని, మరి మేమే ప్రార్థనా పరులమని, మరి మిగతా వారు ప్రార్థనా జీవితం లేనివారని తమ్మును తాము దేవుని దగ్గర ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రార్థన దేవునికి అవసరం లేదండి. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థన యందు నిలిచి ఉండటం, ప్రార్థన చేయటి యందు ఆసక్తి ఈ రోజున ప్రజలలో తగ్గిపోయింది. ఎందుచేతనంటే వారు దేవునికి ఒక్క
10 నిమిషాలు కూడా, ఒక్క 5 నిమిషాలు కూడా దేవునికి కేటాయించలేకుండా తమను తాము బిజీ చేసేసుకుంటూ ఉన్నారు. కేవలము తినటము, త్రాగడం, మరి సుఖించటం, వీటినే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. మరి ఉచితానికి అలవాటు పడినటువంటి ఈ జనాంగం ఎవడు ఉచితంగా ఏది ఇస్తాడో దానికోసం వారి తలంపులు, వారి ఆలోచనలు అన్నీ కూడా తిండి మీద, మరి ధనం మీద, తమ అవసరాల మీద మనసు పెడుతూ ఉన్నారు తప్ప ఒక్క రోజులో కనీసం 5 నిమిషాలు కూడా దేవునికి సమయాన్ని కేటాయించకుండా బ్రతుకుతున్నారు. ఒక్క 5 క్షణాలు కూడా, 5 సెకన్లు కూడా ప్రార్థనా జీవితం, ప్రార్థించాలి అనేటువంటి తలంపు లేకుండా ఉన్నారు. కేవలము క్షణాలలో ప్రార్థన ముగించి తమ తమ పనులను ప్రారంభిస్తూ ఉన్నారు. ఒక్క క్షణములో నీ దేవునికి ఎన్ని మాటలు చెప్పగలవు? నీ అవసరత చాలా పెద్దది. కానీ ఒక్క క్షణంలో దేవా నాకు ఈ అవసరత ఉంది, ఇది నాకు ఇచ్చేయి అని అంటే అది ప్రార్థన అవుతుందా? కాబట్టి ఆది సహవాసపు ప్రజలు, విశ్వాసులు, రక్షింపబడినటువంటి వారు ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి విషయమందు దేవునికి తెలియచేయాలి. ప్రతి విషయాన్ని దేవునికి తెలియపరచాలి. ప్రార్థనలు ఎడతెగక ఉండాలి. ఎడతెగక అంటే మరి ప్రతిసారి కూడా దేవుని సన్నిధిలో వారు గడిపేటువంటి వారు. ప్రతి దినము కూడా వారు దేవాలయంలో కూడుకొనొచ్చు. ప్రతి దినము కూడా మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే విశ్వసించిన వారందరూ కూడా తమకు కలిగిన దానిని బట్టి సమిష్టిగా వారు ఉండేవారు. ఇంకొక పని కూడా వారు చేశారు. ఏంటో తెలుసా? తమ స్థిరాస్తులను అమ్మి ఎవరికైతే అక్కరత ఉందో వారికి పంచిపెట్టారంటండి. వారు ప్రతి దినము కూడా ఏక మనసు కలిగిన వారై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. ఇంటింటా రొట్టె విరుచొచ్చు. దేవాలయంలో కూడుకొనటమే కాదండి, ఇంటింటా రొట్టె విరచటం, మరి దేవుణ్ణి స్తుతించడం, ప్రజలందరి వలన ఈ కార్యాలన్నీ చేయటం వలన ప్రజలందరూ కూడా మరి వీరిని చూసి వారు ఎంతో మరి మార్పు చెందినట్లుగా అనేక మంది సహవాసముల సంఘములో చేర్చబడినట్లుగా మనం చూడగలం. రక్షింపబడినటువంటి విశ్వాసి సహవాసములో ఉన్నట్లయితే ఆ సహవాసములో ఉన్నటువంటి రక్షింపబడిన ఆ విశ్వాసి యొక్క క్రియలు బయట ఉన్నటువంటి అన్యులు గుర్తిస్తారు. వారి జీవితం ఎలా ఉంది, వారి దైనందిన జీవితంలో వారు ఏ రీతిగా బ్రతుకుతున్నారో సమస్తాన్ని వారు బేరీజు వేస్తారు. కాబట్టి నీవు రక్షింపబడినటువంటి విశ్వాసపరుడిగా ఉన్నావా? నీ జీవితమును మరి దేవుని ఎరిగినటువంటి వారు గమనిస్తున్నారని బ్రతుకు. నీవే విర్రవీగుతూ బ్రతికితే, ఆదివారం బైబిల్ పట్టుకుని సన్నిధికి వెళితే నిన్ను చూసినటువంటి మరి దేవుని ఎరిగినటువంటి వారు ఎలాగున వారు సన్నిధికి వస్తారు? వారు ఎలా రక్షణ పొందుతారు? నీ రక్షణ మరొకరికి రక్షణ మరి అవ్వాలి కదా. నీవు రక్షింపబడినట్లుగానే ఇతరులు రక్షింపబడాలి కదా. ఆ రీతిగా నీ బ్రతుకు లేదేమో ఒకసారి బేరీజు వేసుకోమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి రక్షింపబడినటువంటి నీవు రక్షణ జీవితంలో మరి దేవునికి అనుకూలమైన వ్యక్తిగా బ్రతకుండా నీకు ఇష్టమైన రీతిగా బ్రతుకుతున్నావేమో. అందుకే సంఘములో, సహవాసములో వృద్ధి అనేది కనిపించడం లేదు. నీ వలన ఒకవేళ సంఘము, సహవాసము మరి వృద్ధి చెందకుండా ఉందేమో ఒకసారి ఆలోచన చేయి. నా ప్రియ దేవుని జనాంగమ, మరి ఆది సంఘము, సహవాసపు బిడ్డలు ఆ రీతిగా లేరండి. కాబట్టి ఆ సంఘము మరి అంతకంతకు ఒక్క దినమందే మరి 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. రక్షణలో మరి అనేక మందిని దేవుడు చేరుస్తూ వస్తున్నాడంటండి. మరి ఈ రీతిగా ప్రజలందరూ కూడా ప్రతిదినము దేవాలయంలో కూడుకోవడం, మరి ఇంటింటా రొట్టె విరవడం, మరి దేవుని స్తుతించడం, ఇన్ని కార్యాలు రక్షింపబడినటువంటి ఆనాటి మరి ఆది సంఘములో కనపడితే ఈ రోజున ఏ ఒక్క కార్యము కూడా ఏ సంఘములో కూడా కనపడటం లేదండి. కాబట్టి దేవుడు మరి సంఘాలను అభివృద్ధి పరచకపోవడానికి ముఖ్యమైన కారణము ఈ 4 లక్షణాలు సంఘపు విశ్వాసులలో లేకపోవడమే. వీటిని పెంపొందించడానికి ఈనాటి బోధకులు కూడా ప్రయత్నం చేయటం లేదండి. కేవలము ఆశీర్వచనాలు, దీవెనలు, వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. మరి కొందరైతే తమ వాక్చాతుర్యం చేత తమకున్న జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మరి ఏదో 4 మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యము శ్రేష్టమైనది. దానిని దేవుని యొక్క క్రమంలోనే మరి వాడాలి, కానీ మనుష్య కార్యములలోనికి దానిని చేర్చకూడదు. మరి దేవుని వాక్యము దేవుని పద్ధతులని బోధించాలి తప్ప మనుష్య
మరి జ్ఞానమును బట్టో మనుష్య ఆలోచనలను బట్టో దాన్ని చేయకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున సంఘము, నీ వెళుతున్న సంఘం అభివృద్ధి పొందకపోవడానికి కారణము ఒకవేళ నీవేనేమో. నీకు తెలిసిన వారు ఒకవేళ సంఘములో అవిశ్వాసులుగా ఉంటున్నారేమో, నామకార్థ భక్తి చేస్తూ ఉన్నారేమో. అట్లాంటి వారితో నీవు మాట్లాడు పర్లా. ఎందుకంటే నీవును వారును యేసు ప్రభుల వారిలోనే రక్షింపబడ్డారు. కాబట్టి ఒకవేళ ఇద్దరిలో ఉన్నటువంటి తప్పిదాలు, మనం ఇలా చేస్తే, ఇలా చేయటం వలన మన సంఘం అభివృద్ధి చెందట్లేదు, కాబట్టి ఇలాగున చేద్దాం, మనతో కలిసి మరి విశ్వాసములో బలపడాలని ఆశపడుతున్న వారిని మనతో చేర్చుకుని ఈ రీతిగా మన సంఘం కోసం పాటుపడదాం అని ఎవరైతే ఆలోచన కలిగి ఉన్నారో ఆ ఆలోచనను ప్రభు స్థిరపరచున్నట్లుగా ఈ ఉదయకాలమున మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు నైనా. ఈ ఉదయకాలమున సంఘములో సహవాసపు బిడ్డలకు ఉండవలసిన లక్షణాలను మీరు తెలియచేశారు అయా. ఆది సంఘములోనైనా అనేకమైనటువంటి బిడ్డలు నాయన నీ సంఘములో చేర్చబడడానికి కారణం వారు మీ బోధ యందు లక్ష్యముంచారు నాయన. సహవాసమందు వారు నిలిచి ఉన్నారు నాయన. మీ యొక్క శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకోవడంలో వారు ఎప్పుడూ మర్చిపోలేదు నాయన. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఎడతెగక ప్రార్థనా జీవితాన్ని గడిపి ఉన్నారు నాయన. అలాంటి బ్రతుకులు ఈ రోజున సంఘాలలో కనబడటం లేదు. అలాంటి విశ్వాసులు మరి రక్షింపబడినటువంటి వారుగా ఉన్నారు తప్ప అలాంటి విశ్వాసమైనటువంటి సంఘములో ఉండవలసిన లక్షణాలను కలిగి లేకుండా బ్రతుకుతున్నారు నాయన. అందుకనే కొందరి సంఘాలు మరి అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణమని తెలియచేశారు. ఈ రోజున సంఘాలు ఎదగకపోవడానికి వారి అవిశ్వాస జీవితం అని ఎందరైతే గుర్తించారో వారందరినీ నాయన మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారి ఆత్మలు రక్షించండి నాయన. ఎప్పటికైనానూ తెలుసుకొని సంఘములో ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డలుగా మారటానికి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ అనుభవాన్ని అనుభవిస్తూ ఆ రక్షణ అనుభవాన్ని ఇతరులకు తెలియచేసేవారిగా మార్చమని ఈ దినమందు మేము చే పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.